కల్తీ ఆరోపణలపై సుప్రీం స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయడాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు. సత్యమేవ జయతే అని ట్వీట్ చేశారు. వాస్తవాలేంటో భక్తులకు తెలుస్తాయని వైసీపీ నేతలు అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రిగా ఉండి చంద్రబాబు మత విశ్వాసాలను రెచ్చగొట్టినట్టు సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని జగన్ విమర్శించారు. లడ్డూలో వాడిన నెయ్యి కల్తీ వివాదంపై స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయాలి అన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు స్వాగతించారు. ఎప్పటికైనా సత్యమే గెలుస్తుందని ఓం నమో వెంకటేశాయ అంటూ ట్వీట్. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మాజీ సీఎం జగన్ అందుబాటులో ఉన్న వైసీపీ నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి బొత్స సహా పలువురు నేతలు హాజరయ్యారు. సీఎంగా ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా రెచ్చగొడుతున్నారో సుప్రీంకోర్టు అర్థం చేసుకుందని జగన్ విమర్శించారు. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దని సుప్రీం చెప్పిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడతా ఉన్నారో అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. వేసిన స్వతంత్ర సిట్ దర్యాప్తు ద్వారా తప్పకుండా న్యాయం జరుగుతుందని అన్నారు వైవి సుబ్బారెడ్డి. కోట్లాది మంది భక్తులకు వాస్తవాలు తెలుస్తాయన్నారు. తమపై వేసిన నిందలకు సమాధానం వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. చేసిన ఆరోపణలు నిరాధారమని, కోర్టులో నిరూపితం అవుతాయని వైవి సుబ్బారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తప్పకుండా న్యాయం జరుగుతుంది. కోట్లాది మంది భక్తులకి వాస్తవాలు తెలుస్తాయి. మా పార్టీపై, మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిపై, మాపై వేసిన నిందలకన్నిటి కూడా సమాధానం వస్తుంది ఈ విచారణ ద్వారా. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో నేను భావిస్తున్నాను. భగవంతుడి రూపంలో సర్వోన్నత న్యాయస్థానమే మంచి తీర్పిచ్చిందన్నారు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. చంద్రబాబు ఆరోపణలు చేసిన రోజే సిబిఐ ఎంక్వైరీ కోరామని ఆయన గుర్తు చేశారు. చాలా ఆనందంగా ఉంది. ఎందువల్లంటే మేము మొదటి నుంచి కోరుతున్నది అదే. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే ఆ నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని చెప్పినారో ఆ రోజే మేము చెప్పడం జరిగింది. నేను కానీ సుబ్బారెడ్డి గారు కానీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయవలసినటువంటి అవసరం ఉన్నది. సిట్టింగ్ జడ్జి చేత వీలైతే విచారణ జరిపించండి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మరుక్షణమే మేము స్పందించటం కూడా జరిగింది. ఈ రోజున భగవంతుని రూపంలో సర్వోన్నత న్యాయస్థానమే ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వటం అన్నది చాలా చాలా ఆనందంగా ఉన్నది. సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తు కోసం ఎదురు చూస్తున్నామన్నారు మాజీ కేంద్ర మంత్రి సుబ్రహ్మణ్య స్వామి. లడ్డూ కల్తీ వివాదానికి సంబంధించి ఖచ్చితమైన నిర్ణయం వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.